తెలంగాణలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా దివ్యాంగులిచ్చే ఆసరా పింఛన్ల పెంపుపై కసరత్తు వేగవంతం చేసింది. తాజాగా హైదరాబాద్ మలక్పేటలో గల దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయంలో నిర్వహించిన లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని మాట్లాడారు. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామన్నారు. ఈ అంశాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్తో ఫోన్లో మాట్లాడగా త్వరలోనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సానుకూల నిర్ణయం తీసుకుంటామని భరోసా ఇచ్చారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి అంధ, బదిర విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలను ప్రారంభిస్తామన్నారు. దివ్యాంగ జంటలు వివాహం చేసుకుంటే కళ్యాణ లక్ష్మితో పాటు అదనంగా మరో ₹1,00,000 ప్రోత్సాహకం అందిస్తున్నారు. అంతేకాకుండా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ పథకం ప్రకారం త్వరలోనే దివ్యాంగులకు ₹6,000 పెన్షన్ అందజేస్తామన్నారు. తెలంగాణలో దాదాపు 44 లక్షల మందికి పైగా ఆసరా పింఛన్లు పొందుతున్నారు. ఇందులో వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, ఎయిడ్స్ బాధితులు, ఫైలేరియా బాధితులు ఉన్నారు. అయితే ప్రస్తుతం దివ్యాంగులకు నెలకు ₹4,016 అందుతుండగా వృద్ధులు, ఇతరులకు ₹2,016 పింఛన్ ఇస్తున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం ఈ మొత్తాన్ని భారీగా పెంచాల్సి ఉంది. దీని ప్రకారం దివ్యాంగులకు ప్రస్తుతం ఉన్న ₹4,016ను ₹6,000కు పెంచే అవకాశం ఉంది. ముందుగా దివ్యాంగులకు అమలు చేసిన తర్వాత దశల వారీగా మిగిలిన వారికి పెంచిన పెన్షన్ అమలు చేసేందుకు ఆర్థిక శాఖ నివేదికలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దివ్యాంగుల కార్పొరేషన్ ద్వారా దాదాపు 8,000 మందికి ఉచితంగా సహాయక పరికరాలు అందించాలని కూడా నిర్ణయించారు. 10వ తరగతి వరకే ఉన్న బ్రెయిలీ లిపి పుస్తకాలను ఇంటర్మీడియట్, డిగ్రీ వరకు విస్తరించడం ద్వారా అంధ విద్యార్థుల చదువు మధ్యలో ఆగిపోకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. పింఛన్ల పెంపుతో పాటు అర్హులైన కొత్త లబ్ధిదారులను గుర్తించేందుకు గ్రామ సభల ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఇది అమలైతే రాష్ట్రంలోని లక్షలాది మంది కుటుంబాలకు ఆర్థికంగా పెద్ద ఊరట లభిస్తుంది.